అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెహరీన్లో తెలుగు జంట. నేను మీ శ్రావణి అండ్ ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చిన టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. బేసిక్గా నేను ఈ టాపిక్ చెప్పబోయే ముందు, అంటే టాపిక్ నేమ్ రివీల్ చేయబోయే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఇవ్వబోదాం అనుకుంటున్నాను. అదేంటంటే ఈరోజు నేను చెప్పే టాపిక్ కానీ ఆ టాపిక్లో చెప్పే కంటెంట్లో కానీ ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని పాయింట్అవుట్ చేస్తూ కాదు. సో ఇట్స్ ప్యూర్లీ నా ఎక్స్పీరియన్స్, నా లైఫ్లో నేను నేర్చుకున్నవి కానివ్వండి, నాకు సిచ్యువేషన్స్ నేర్పినవి కానివ్వండి, కొంతమంది వ్యక్తులు నాకు నేర్పించినవి కానివ్వండి, అట్లాంటివన్నీ నేను మీ అందరి దగ్గర ప్రజెంట్ చేయబోతున్నాను అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వీడియో టాపిక్ ఏంటంటే 7 lessons which I have learned from my life. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 7 lessons which I have learned from my engineering life అనమాట. నేను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండి, 2018 పాస్డ్ అవుట్. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్లోనే కాదండి, ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లో మనం ఒకటి నేర్చుకునేందుకు వెళ్తే లైఫ్ మనకి దాంతో పాటు ఇంకా చాలా విషయాలు నేర్పిస్తుంది. అలానే నేను ఇంజనీరింగ్ లైఫ్లో కూడా చాలా నేర్చుకున్నాను, బట్ నేను టాప్ 7 వాటి నుంచి పిక్ చేశాను అనమాట. ఈ 7 రీజన్స్లో చాలామంది మేబీ కనెక్ట్ అవ్వచ్చు. అండ్ మీరు చూసే వాళ్ళల్లో కూడా ఎవరన్నా ఇట్లాంటి సిచ్యువేషన్స్ కనుక ఫేస్ చేసి ఉంటే ఆర్ చేస్తున్నట్టుంటే మీకు ఏదన్నా కొంచెం నా కంటెంట్ నుంచి ఏదన్నా మీకు యూజ్ అయ్యే టిప్ ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. సో అందుకని నేను తీసుకున్నాను అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ద ఫస్ట్ లెసన్ నేను నా ఇంజనీరింగ్ లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే ఇట్స్ ఓకే టు బీ అన్ ఇంట్రోవర్ట్ అండ్ రాదర్ ఐ షుడ్ సే ఇట్స్ ఓకే టు బీ వాట్ యు ఆర్. నేను ఇంట్రోవర్ట్ అని ఎందుకు స్పెసిఫిక్గా చేశానంటే మనలో చాలామంది బాగా బాగా పరిచయం ఏర్పడిన తర్వాత మనం ఫ్రీగా మాట్లాడగలుగుతాము. కానీ ఏ పరిచయం లేకుండా, లేకపోతే చాలామంది అంటే అంత త్వరగా మాట్లాడలేరు అనమాట. వాళ్ళకు ఉంటుంది లోపల మాట్లాడాలి, చెయ్యాలి, ఉండాలని, బట్ సిగ్గు వల్ల లేకపోతే బిడియం వల్ల దేని వల్ల తెలియదు కానీ అంత ఫ్రీగా అందరితోనూ మూవ్ అవ్వలేరు. అండ్ వాళ్ళకి మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎందుకు అలా ఉంటున్నావు, ఫ్రీగా ఉండొచ్చు కదా, మంచిగా ఉండొచ్చు కదా అని చెప్తున్నాము. అలాంటివన్నీ వాళ్ళ మనసులో పెట్టుకుని కొంతమంది అలా కామ్గా ఉన్న కొంతమంది ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళు క్వశ్చనింగ్ స్టార్ట్ చేసుకుంటారు. అదేంటి నేను అంత డిఫరెంట్గా ఉంటాను, అందరూ ఎందుకు నన్ను ఇలా పిన్ చేస్తున్నారని. మేబీ అది ఇంకా కనుక వర్స్ట్ కనుక అయితే వాళ్ళ మీద వాళ్ళకే అది ఆ ఇంప్రెషన్ ఏర్పడి ఒక టైప్ ఆఫ్ నెగటివ్ దాంట్లో కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ చెప్పబోయే టిప్ అని చెప్పని నేను నేర్చుకున్నది ఏంటంటే we have to present ourselves for what we are and people have to accept for what we are. It doesn't mean నేను రూడ్గా ఉంటాను, అందరితో ఇట్లనే మాట్లాడతానంటే కుదరదు. ఓకే, మీరు ఏదైతే చెప్పబోతున్నారో చెప్పాలనుకుంటున్నారో ఇట్ షుడ్ బి పొలైట్, ఇట్ షుడ్ బి అంటే అందరికీ ఈజీగా అర్థం అవ్వాలి. అండ్ ఆల్సో అంటే మిమ్మల్ని మీరు అక్కడ కాంప్రమైజ్ చేసుకోక్కర్లేదు. ఇఫ్ యూ ఆర్ అన్ ఇంట్రోవర్ట్ యూ క్యాన్ బీ అన్ ఇంట్రోవర్ట్. కానీ ఎక్కడైతే మీకు సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తాయో వేర్ యూ హ్యావ్ టు టాక్, మీరు మంచిగా మాట్లాడాలి. ఒకవేళ మీరు ఎక్స్ట్రోవర్ట్ అంటే బాగా టాకటివ్ పర్సన్ అయితే అప్పుడు కూడా మీకు చాలామందికి మనం కూడా చాలా మందిలో వింటాం, ఆ అమ్మాయి ఎప్పుడు అంతే లేదా ఆ అబ్బాయి ఎప్పుడు అంతే, అసలు మాట్లాడుతూనే ఉంటాడు అది ఇది అని. ఐ నో పీపుల్ అంటే కొంతమంది నెగటివ్గా అన్నా కొంతమంది పాజిటివ్గా కూడా అంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ, హౌ యూ టేక్ దోస్ వర్డ్స్. ఓకే, so the final thing which I want to say is don't project yourself as a person for what you are not. And I think నా ఒపీనియన్ ఏంటంటే మీ ఒరిజినల్గా మీరు ఏదైతే ఉంటారో ఖచ్చితంగా మీరు అది అందరికీ నచ్చుతారండి. బికాస్ ఎవ్రీ వన్ ఆర్ యునీక్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు యూనిక్గా ఉంటాము అండ్ దాట్ ఈస్ వాట్ అవర్ ఐడెంటిటీ ఈవెన్ ఇస్. సో that was the first lesson which I learned from my engineering. And second lesson వచ్చేసి ఫ్రెండ్స్ అనే మాట వినంగానే మనందరం బాగా కనెక్ట్ అవుతామండి. ఎందుకంటే అందరికీ
ఒకానొక టైంలో ఖచ్చితంగా ఫ్రెండ్ అనేవాళ్ళు ఉంటారు. అండ్ యాజ్ ఐ సెడ్, నేను ఈ 7 లెసన్స్ నా ఇంజనీరింగ్ లైఫ్ని బేస్ చేసి చెప్తున్నాను కాబట్టి నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. కోర్స్ ఇప్పటికీ నాతో చాలామంది టచ్లోనే ఉన్నారు. అండ్ నేను ఇక్కడ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అండి. ఏంటంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు రియలీ వెరీ ఇంపార్టెంట్ టు యూ, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు అంటే అప్పుడున్న నీ లైఫ్లో లేకపోతే నీ ఫ్రెండ్సే నీకు సర్వస్వ అనే మెంటాలిటీలో నువ్వు ఫస్ట్ ఉండకూడదు. ఫస్ట్ పాయింట్, యూ హ్యావ్ టు స్టాప్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ డామ్ సింగిల్ థింగ్ ఆర్ డామ్ లిటిల్ థింగ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ వచ్చేసి యూ హ్యావ్ టు సరౌండ్ యువర్ సెల్ఫ్ అమాంగ్ దోస్ పీపుల్ హూ ఆర్ లైక్ మైండెడ్ టు యూ. అంటే నీ మెంటాలిటీకి తగిన వాళ్ళు, నీ ప్రాస్పెక్టివ్ని గౌరవించిన వాళ్ళు, నీ ఆలోచనని గౌరవించే వాళ్ళు, నిన్ను కొంచెం బూస్టప్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళని కనుక మన సరౌండింగ్స్లో కనుక లైక్ మన క్లోజ్ ఫ్రెండ్స్లో కనుక పెట్టుకుంటే మన ఓన్గా మనం డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు అవాయిడ్ ద రిమైనింగ్ పీపుల్. నో, నాట్ ఎట్ ఆల్. మనందరికీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, స్పెషల్ ఫ్రెండ్స్ ఉంటారు, గ్యాంగ్ టైప్స్ ఉంటారు. సో నేను చెప్పేది అంటే అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండాలి. బట్ ఆ స్పెషల్ పిక్స్ ఎవరైతే ఉంటారో అది మనం ఇలా లైక్ మైండెడ్ వాళ్ళని పెట్టుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది లైఫ్లో. అది సెకండ్ లెసన్ అనమాట. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మెటీరియల్ షాపింగ్ డజంట్ గివ్ యూ పర్మనెంట్ హ్యాపీనెస్, ఆర్ ఐ షుడ్ ఈవెన్ ఫ్రేజ్ ఇట్ యాజ్ మెటీరియల్ షాపింగ్ ఈజ్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ యువర్ మూడ్ అవుట్ సెషన్స్. అంటే ఏంటంటే, నా పర్సనల్గా నేనేంటంటే ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కొంచెం నాకు డౌన్గా అనిపించిన, కొంచెం మూడ్ అవుట్ అయినా ఇమ్మీడియట్గా చేసే పని ఏంటంటే మా ఫ్రెండ్ని తీసుకుని షాపింగ్కి వెళ్ళిపోయేదాన్ని. పవన్ తనకి ఎక్కువ షాపింగ్ అదంతా ఇష్టం ఉండేది కాదు, అంటే ఇష్టం ఉండేది కానీ ఏదో నా కోసం కూడా చాలాసార్లు వచ్చేదనమాట. సో నేను చాలా మనీ అలా ఖర్చు పెట్టేదాన్ని. ఐ ఫీల్ అంటే నాకు ఆ టైంలో ఎట్లా ఫీల్ అయ్యేదాన్ని అంటే, వావ్ చాలా బాగుంది, పోన్లే హాయిగా మెంటల్గా నేను చక్కగా మంచిగా రిలాక్స్ అయిపోయాను, ఇది నాకు ఒక స్ట్రెస్ ఫ్రీ థెరపీ లాగా ఉంది, అది ఇది అని చెప్పి ఫీల్ అయ్యేదాన్ని. కానీ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను ఆ స్ట్రెస్ ఫ్రీ అనే మాటకి ఐ హ్యావ్ స్పెండ్ సచ్ అ బిగ్ అమౌంట్ ఆఫ్ మనీ. Like, oh my god, it's really a very big amount, but nothing is bad, it's okay. I've learned something, especially after stepping into my married life. I have really learned many things, and ఇంకా లెర్న్ కంటే మంచి వర్డ్ అంటే ఐవ్ రియలైజ్డ్ మెనీ థింగ్స్ అనమాట. అఫ్ కోర్స్ ఆ టైంలో నేను స్పెండ్ చేసేటప్పుడు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నాకు చెప్పేవాళ్ళు అనమాట, అంతెందుకు చేస్తున్నావు, వద్దు అలా వద్దు, ఎందుకు చేయటం అని. బట్ until and unless you experience something by yourself, you can't actually figure it out. So అలానే ఇప్పుడు నేను దానికి చాలా రిగ్రెట్ అని చెప్పాను, కానీ ఐఎమ్ స్టిల్ హ్యాపీ బికాస్ ఇప్పటికన్నా నేను తెలుసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆ ఫేజ్లో అయితే నేను లేను. లైక్ ఐఎమ్ నాట్ ఇన్ దాట్ పర్సెప్షన్ అనమాట. ఇఫ్ ఐఎమ్ మూడ్ అవుట్, నేను ఓన్లీ షాపింగ్కే వెళ్ళాలి, దట్ మెటీరియలిస్టిక్ షాపింగ్కే వెళ్ళాలి. నో, దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు చిల్ ఆన్. ఓకే, నేను క్రియేటివ్గా ఉంటాను నాకు సాంగ్స్ పాడటం చాలా ఇష్టం. సో సాంగ్స్ పాడుకుంటాను. చూస్తున్నారుగా మొక్కలు, ఇవి నా కరెంట్ అబ్సెషన్ అనుకోవచ్చు మీరు. నాకు చాలా ఇష్టం మొక్కల్ని పెంచడం. సో వీటి గురించి నేను తెలుసుకుంటూ ఉంటాను. ఇంట్లో ఇంకేదన్నా అంటే రీడెకరేట్ చేయటం కానీ, సో రీఅరేంజ్ చేయటం కానీ, ఫర్నిచర్ని అట్లాంటివి చేస్తూ ఉంటాను. సో ఐవ్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ ఇన్ మెనీ థింగ్స్ వెన్ ఐ మూడ్ అవుట్లో ఉన్నప్పుడు. నేను ఇట్లా చాలా డిఫరెంట్ వేస్ వెతుక్కున్నాను. అండ్ ఐ సజెస్ట్ యూ ఆల్సో టు ట్రై దెమ్ అవుట్. లైక్ అంటే ఇవే ట్రై చేయమని కాదు, షాపింగ్ కాకుండా ఇంకెక్కడెక్కడ మీరు మీ ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ టైంలో, స్పెషల్గా మూడ్ అవుట్ అయిన టైంలో అలాంటివన్నీ ట్రై చేయండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో దట్ వాజ్ ద థర్డ్ లెసన్. ఫోర్త్ లెసన్ వచ్చేసి, ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ టు బీ హెల్దీ దాన్ ద నంబర్ ఆన్ ద స్కేల్. దీని సింపుల్ మీనింగ్ చెప్పాలంటే, చాలామంది ఇంజనీరింగ్లో గర్ల్స్ అని లేదు, బాయ్స్ అని లేదు, వాళ్ళ ప్రైమరీ టార్గెట్ ఏముంటుందంటే, నేను సన్నగా కనిపించాలి, అతి సన్నగా కనిపించాలి, పర్ఫెక్ట్ ఫిగర్లో కనిపించాలి. ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్లో ఖచ్చితంగా వాళ్ళు వేసుకుంటారు. ఒకవేళ ఎవరన్నా ఈ ఆప్షన్లో కనుక రాకపోతే వాళ్ళు చాలా పెద్ద శిక్ష వేసుకుంటారు. నేను ఇట్లా కనిపిస్తాను అంటే సెల్ఫ్ క్రిటిసిజం అంటారు కదా. కోర్స్ బయట నుంచి క్రిటిసిజమ్స్ ఎన్ని వస్తాయో మనకు తెలియదు, కానీ ఆ సెల్ఫ్ క్రిటిసిజం మాత్రం అట్లాంటి వాళ్ళకి, అంటే నేను నా లైఫ్లో చూసిన
వాళ్ళ వరకు అయితే వాళ్ళకి చాలా ఎక్కువ రిగ్రెషన్ కానీ సెల్ఫ్ క్రిటిసిజం వాళ్ళు చేసుకోవడం కానీ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, అంటే అఫ్కోర్స్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కూడా నాకు ఇదే పాయింట్ ఉండేది, కానీ ఇంత క్లియర్గా ఉండేది కాదు. నేను తర్వాత కొన్ని బుక్స్ చదివిన తర్వాత, కొంతమందితో మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన ఒక లెసన్, నేను నేర్చుకునే లెసన్ ఏంటంటే, హెల్దీగా సపోజ్ మీరు ఒక వెయిట్ ఉన్నారు, సపోజ్ ఎక్స్ వెయిట్ ఉన్నారు మీకు, ఓకే, కానీ మీరు అది కొంచెం అంటే మీకు కొంచెం ఆడ్గా, కొంచెం చబ్బీగా కనిపిస్తున్నారు, బట్ యు ఆర్ గుడ్ టు డూ ఎవ్రీథింగ్. లైక్ మీరు త్వరగా అలసిపోరు, త్వరగా మీరు గివ్ అప్ ఇవ్వరు, చక్కగా అన్ని చేసుకుంటారు, చక్కగా మంచి ఫ్లెక్సిబుల్ బాడీ ఉంది, దెన్ యాక్చువల్లీ ఇట్స్ రియలీ గుడ్, రైట్? అది చాలా మంచిది, అలా ఉండటం నిజంగా చాలా మంచిది. సి మెడికల్ సైన్స్లో చెప్పింది ఏంటంటే, ద పర్ఫెక్ట్ వెయిట్ ఆర్ పర్ఫెక్ట్, ఐ షుడ్ నాట్ సే పర్ఫెక్ట్, బట్ ద యాప్ట్ వెయిట్ ఫర్ అ పర్సన్ షుడ్ బి వాళ్ళ హైట్ -100. ఓకే, సపోజ్ ఒక పర్సన్ ఉన్నారండి, వాళ్ళు 155 సెంటీమీటర్స్ అనుకుందాం వాళ్ళ హైట్లో, దెన్ వాళ్ళు ఉండాల్సిన వెయిట్ వచ్చేసి 55, అంటే 55 +3 -3 మీరు వేసుకోవచ్చు అనమాట, 52 ఉండొచ్చు, 56 ఉండొచ్చు అనమాట. సో మీరు ఒకవేళ అలాంటి జోన్లో కనుక వస్తుంటే, దెన్ ప్లీజ్ డోంట్ బాదర్ అబౌట్ యువర్ మీ షేప్ గురించి కానీ, మీ దాని గురించి కానీ, ప్లీజ్ అట్లా మీరు బాదర్ అవ్వద్దు. అండ్ ఆల్సో ఆ సెల్ఫ్ క్రిటిసిజం అనేది ప్లీజ్ స్టాప్ ఇట్, ఓకే? బికాస్ రాను అది కనుక మీరు అట్లానే మీరు కొనసాగుతుంటే ఇట్ విల్ లీడ్ టు యువర్ డిప్రెషన్, రియలీ. యూ కెన్ మార్క్ మై వర్డ్స్ యాక్చువల్లీ. సో యా, ఇది వచ్చేసి 4th లెసన్ అనమాట. లెసన్ వచ్చేసి ఏంటంటే, వన్ షుడ్ రియలీ నో ద డిఫరెన్స్ బిట్వీన్ గెటింగ్ మోటివేటెడ్ అండ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇది కొంచెం ట్రిక్కీ అండ్ కొంచెం పెక్యులర్గా కూడా ఉంటుందని వినటానికి, బట్ ట్రస్ట్ మీ, ఇట్ రియలీ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ వన్స్ లైఫ్ అని మాత్రం నేను చెప్పగలను. దీని మీనింగ్ ఏంటంటే, సపోజ్ మనం ఒక మంచి ఇన్స్పిరేషనల్ వీడియో చూసాం, లేకపోతే మోటివేషనల్ వీడియో చూసాం, మనకి వెంటనే ఏమనిపిస్తుందంటే, చాలా బాగుంది ఈ వీడియో, లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు మనల్ని బాగా మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మనం కూడా ఇలా గోల్ సెట్ చేసుకోవాలి, అయితే ఆ వీడియో నుంచి మనం కూడా ఏదైనా నేర్చుకోవాలి, మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఇదంతా మనకు కొంచెం హెల్ప్ అవుతుంది ఫర్ అవర్ ఓన్ బీయింగ్, ఫర్ అవర్ ఓన్ సేక్ అని మనకు అట్లా కనుక ఫీలింగ్ వస్తే అది గెటింగ్ మోటివేటెడ్ అనమాట. అలా కాకుండా మనం ఒక వీడియో చూసి నేను అట్లనే చేస్తాను, నేను వాళ్ళు చేసిన పని నేను చేస్తాను, వాళ్ళకి ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో నాకు అవే రిజల్ట్స్ రావాలి, అంతకు మించి రావాలి అనేది కనుక అనుకుంటే అది ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట. సో దీంట్లో నేను చెప్పబోయేది ఏంటంటే, రెండు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి, బట్ దెర్ ఈస్ లైక్ చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది రెండిట్లోనూ. సో వన్ షుడ్ బి రియలీ వెరీ చాలా జాగ్రత్తగా ఉండాలండి, వీటిని మాత్రం నేను చెప్పగలను. ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, వన్ షుడ్ రియలీ నో హౌ టు ఎంజాయ్ ద ప్రజెంట్ మూమెంట్. మళ్ళీ చాలామంది ఎట్లుంటామంటే, పాస్ట్లో ఏదో జరిగిపోయిన దాని గురించి ఐదర్ ఆలోచిస్తూ ఉంటాము, లేకపోతే ఫ్యూచర్లో ఏం జరగబోతుందా అని చెప్పి ఊహించుకుంటూ, ఇమాజిన్ చేసుకుంటూ, లేకపోతే ప్రిడిక్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిస్ అయ్యేది ఏంటంటే ప్రెజెంట్. నేను కూడా ఇంజనీరింగ్లో అట్లనే ఉండేదానండి. ఏదన్నా ఒక ఈవెంట్ జరిగినా, లేకపోతే ఏదైనా ఒక ఇష్యూ జరిగినా మనలో ఆ పాస్ట్ గురించి ఆలోచిస్తూ కూర్చునేదాన్ని, లేకపోతే దాన్ని ఏం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలని చెప్పి. అంటే ఇష్యూ అంటే ఐ మీన్ టు సే చాలా సిలీ థింగ్స్, డోంట్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పెద్దగా అంటూ ఏం కాదు, ఏదో జస్ట్ సిలీ థింగ్స్ అనమాట, ఫ్రెండ్స్ మధ్యలో కానీ అట్లా ఏదన్నా. అండ్ ఆ ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయడం అనేది నేను నిజంగా చాలా మిస్ అవుతున్నాను. అండ్ అప్పుడే కాదు, లైఫ్లో ఎప్పటికన్నా నిజంగా చాలా యూజ్ అవుతుంది. నా పర్స్పెక్టివ్లో ఏంటంటే, ప్రజెంట్ అనేది ఎంజాయ్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాస్ట్లో ఏం జరిగిందో అనేది మీ మెమరీస్ కింద ఉంటాయి, అండ్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది మీకు తెలీదు. బికాస్ యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో, వాట్ ఈస్ టుమారో, మిమ్మల్ని రేపు ఎక్కడికి తీసుకువెళ్తుంది అనేది ఎవరికీ తెలియదు. బట్ ప్రజెంట్ అనేది ఏంటంటే ఇది ఎప్పటికీ రిపీట్ అవ్వదు, అండ్ ఇట్స్ వెరీ స్పెషల్ అనమాట. సీ ద థింగ్, యు ఆర్ సీయింగ్ థింగ్స్, యు ఆర్ ఎంజాయింగ్ థింగ్స్, యు ఆర్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ దీస్ థింగ్స్ అనేది నిజంగా చాలా చాలా బాగుంటుంది. అ పర్సన్ హూ ట్రూలీ ఎంజాయ్స్ హిస్ ప్రజెంట్ విల్
will really understand what it is and how it really makes our feelings and ourselves, ఒక మంచి ఎట్లా చెప్పాలి, ఒక మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పాను, కానీ ఒక మంచి హ్యాపీనెస్, చాలా బాగా ప్రొడక్టివ్గా ఉంటాం మనం. సో నాకు తెలిసినంతలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ వన్ షుడ్ దే షుడ్ నో హౌ టు ఎంజాయ్ దే ప్రజెంట్ మూమెంట్ అనేది. దిస్ ఈస్ ద 6th lesson which I have learnt from my college life. And last and the final one is no. నో అంటే పవర్ ఆఫ్ సేయింగ్ నో. దీన్ని ఇంకొంచెం ప్రిసైజ్గా చెప్పాలంటే పవర్ ఆఫ్ నెగోషియేషన్. ఇది నేను యాక్చువల్గా నేను రియలైజ్ అయ్యానండి. అంటే నేను రీసెంట్గా ఒక బుక్ చదివాను అనమాట, పవర్ ఆఫ్ నెగోషియేషన్ అని. అండ్ చాలా మంచి బుక్ నిజంగా అది. దాంట్లో ఏంటంటే దాని బుక్ సారాంశం, నాకు అర్థమైన సారాంశం నేను మీకు కొంత చిన్నగా చెప్పబోతున్నాను. అదేంటంటే మన ఫీలింగ్ని ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా, మనం కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు వినే దాంతో కన్వే చేయగలగటం, అదే పవర్ ఆఫ్ నెగోసియేషన్ అనమాట. సో అది నిజంగా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఐ పర్సనలీ ఫీల్ దట్ యూ కాంట్ సే ఎస్ టు ఎవ్రీ సింగిల్ థింగ్. నీకు ఏదైతే అందరు చెప్తూ ఉన్నారో నువ్వు ప్రతిదానికి ఎస్ చెప్తూ వెళ్ళలేవు. బికాస్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంతే ఉంటే అవి కూడా ఆ కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయాలి. నువ్వు ఎవరికైతే ఎస్ చెప్పావో వాళ్ళు కూడా నీ వల్ల ఫేస్ చేయాల్సి వచ్చింది. సపోజ్ నీకు ఒక పని ఇచ్చారు చేయమని, ఓకే, అండ్ ఆ పని మనం చెయ్యలేము, కానీ మనం మొహమాటం వల్ల లేకపోతే దేని వల్ల మనం ఎదుటి వాళ్ళకి నేను చేయలేమని చెప్పకుండా, నో అని చెప్పకుండా ఓకే మనం చేస్తామని చెప్తాం. అప్పుడు ఏమవుతుంది, మనం తీసుకుంటాం, ఆ పని సరిగ్గా చేయం కాబట్టి వాళ్ళకి లాస్. ఇంకోటి ఏంటంటే మన మీద మనకే అనిపిస్తుంది అనమాట, ఏంటి నేను ఈ మాత్రం కూడా చేయలేనా అది ఇది అని. సో ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ టు నో వాట్ యు ఆర్ కేపబుల్ ఎనఫ్ ఆఫ్ డూయింగ్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్, రియలీ ఇంపార్టెంట్ టు నో ద పవర్ ఆఫ్ నో అనమాట. అండ్ దీన్నే ఇంకొంచెం కనుక చెప్పాలంటే వై పవర్ అని కూడా అంటారు. అది అంటే దానంతటా అది చాలా పెద్ద టాపిక్. ఐ కాంట్ కవర్ ఇట్ ఇన్ 1-2 ఈ సెషన్లో నేను చెప్పలేను. సో ఐ ట్రై టు మేక్ అనదర్ వీడియో రిగార్డింగ్ దట్ థింగ్. అండ్ మీకు ఒకవేళ కనుక ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. So yeah, these were the 7 lessons. I have to say these are the 7 most important lessons which I have learned from my engineering life. And మనలో చాలామంది వీటిల్లో, అంటే మీలో చాలామంది వీటిలో ఏదో ఒక దానికి రిలేట్ అయ్యి ఉంటారు. ఒకవేళ రిలేట్ అయ్యి ఉంటే మళ్ళీ నా కమెంట్ సెక్షన్లో కింద పెట్టండి. అండ్ ఇవి కాకుండా ఇంకేదన్నా మీరు నాకు కనుక లేకపోతే మన వ్యూవర్స్కి కనుక చెప్పాలనుకుంటే అది కూడా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ విల్ సూన్ మీట్ యూ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. టిల్ దెన్ ప్లీజ్ keep smiling and like, share and subscribe to my channel. This is signing off, Shravani. Bye.